ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చెప్పేయండి. మేము వద్దంటలేం కదా, ఎవడు పేల్చిండు దాన్ని తేలని బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? ఒకటి మాత్రం నేను అపీల్ చేయదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి మీదనో మా మీదనో కక్షతో 2.5 ఏళ్ళు మొత్తానికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళని ఎండబెట్టారు. సరే, కాలం బాగైంది, మీకు అవసరం పడలేదు కావచ్చు, కానీ ఇప్పుడు మరి ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, సూపర్ ఎల్నీనో అంటున్నారు ఇంకొంతమంది. తప్పదు ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. చేసిన రాజకీయం చాలు, చేసిన చిల్లర ప్రచారం చాలు. నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన బూతులు అందరం విన్నాం, చెవుల నిండా విన్నాం. ఇక 2.5 ఏళ్ళు మాట్లాడిన బూతులు, కూసిన కారు కూతలు ఇవి చాలు. మా మీద కోపం ఉంటే ఏంటి కేసులే, ఇంకొక 10 కమిషన్లు వేసుకో. కానీ కోపం రైతాంగం మీద తీసి వాళ్ళని ఎండబెట్టి, వాళ్ళ పంటలు ఎండబెట్టి, వాళ్ళ కరెంట్ ఇవ్వకుండా, రైతు బంధు వేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఏ రకంగా హింసించడం ఏదైతుందో ఇది ప్రభుత్వానికి తగదు, కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇకనైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి, ఇకనైనా మీ యాక్టింగ్ బంద్ చేయండి, ఇకనైనా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి, గాసిప్స్ మీద కాదు, గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి, ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, పనికిమాలిన పనుల మీద కాదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు వాళ్ళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడీ ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలకు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడీ ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది.